వెల్కమ్ టు మై ఛానల్ భవానీ ఇంటి విలువలు. ఈరోజు నేను కాజు దొండకాయ ఫ్రై చేస్తున్నానండి. మీరు కూడా చేసుకొని తినండి. చేసిన కర్రీ ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి. నా వీడియోకి లైక్ కొట్టండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ సింబల్ వస్తుంది, దానిపైన క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. నేను ఒక 100 గ్రామ్స్ వరకు కాజుని తీసుకున్నాను. 1/2 కేజీ వరకు దొండకాయను తీసుకున్నాను. దొండకాయలను మనకి నచ్చిన షేప్లో కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మిక్సీ కప్పు తీసుకొని ఒక పెద్ద ఉల్లిపాయని కట్ చేసుకొని వేసేసుకోవాలి. 2 ఇంచుల వరకు అల్లం ముక్కలని వేసేసుకోవాలి. ఒక 5-6 వెల్లుల్లిపాయలని వేసేసుకోవాలి. 1 స్పూన్ వరకు జీలకర్రని వేసేసుకోవాలి. 1 స్పూన్ వరకు ధనియాలని వేసేసుకోవాలి. 1 గుప్పెడు కరివేపాకుని వేసేసుకోవాలి. మూత పెట్టేసుకొని కచ్చా పెచ్చాగా పేస్ట్ చేసుకోవాలి. చూడండి, నేను చూపిస్తున్నాను. ఇలా పేస్ట్లా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. స్టవ్ వెలిగించుకోవాలి. కడాయి పెట్టేసుకోవాలి. కడాయి వేడయ్యాక 2 పావుల వరకు ఆయిల్ని వేసేసుకోవాలి. కాజుని వేసేసుకోవాలి. కాజును రెడ్గా ఫ్రై చేసుకోవాలి. మాడనివ్వకుండా దోరగా ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. చూడండి, ఇలా మాడనీయకుండా రెడ్గా వేంపుకొని పక్కన పెట్టేసుకోవాలి. 1 స్పూను ఆయిల్ని వేసేసుకోవాలి. 1 స్పూను జీలకర్రని వేసేసుకోవాలి. రెడ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. పేస్ట్ చేసుకున్న మిశ్రమాన్నంతా వేసేసుకోవాలి. మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీసుకొని కలుపుకోవాలి. మసాలాలో నుంచి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి. చూడండి, ఇలా ఆయిల్ అంతా సపరేట్ అవుతుంది. మూత తీసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. 1 స్పూన్ వరకు పసుపుని వేసేసుకోవాలి. పసుపు అంతా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలని వేసేసుకోవాలి. నేను చిన్నగా కట్ చేశాను రౌండ్గా. మీరు కావాలనుకుంటే పొడుగ్గా కూడా కట్ చేసుకోవచ్చు. మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఒక 5 మినిట్స్ వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టకుండా ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టేసుకొని మరొక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత తీసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలని వేసుకోవాలి. టమాటా అంతా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి. మూత తీసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. 2 స్పూన్ల వరకు కారాన్ని వేసుకోవాలి. 1 స్పూన్ వరకు ఉప్పుని వేసేసుకోవాలి. మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత తీసుకొని మళ్ళీ కలుపుకోవాలి. టమాటా, దొండకాయ ముక్కలు, ఉప్పు, కారం మంచిగా ఉడికేలా ఉడికించుకోవాలి. మిక్సీ పట్టుకున్న కప్పులోనే 1 చిన్న గ్లాసు వరకు వాటర్ని పోసుకొని వేసేసుకోవాలి. 1 గ్లాసు వరకు వాటర్ని వేసుకొని మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. మూత పెట్టేసుకొని మరొక 5 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. 1 స్పూను కసూరి మెంతిని తీసుకొని చేతితో మంచిగా నలిపి వేసేసుకోవాలి. కసూరి మెంతి వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. చపాతీలోకైనా, రోటీలోకైనా, వైట్ రైస్లోకైనా, బగార్ రైస్లోకైనా చాలా బాగుంటుంది. కసూరి మెంతిని వేసేసుకొని 1 కట్ట కొత్తిమీరను చిన్నగా కట్ చేసి వేసేసుకోవాలి. ఫ్రై చేసి పెట్టుకున్న కాజుని వేసేసుకోవాలి. మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. మూత పెట్టేసుకొని మరొక 2 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. మూత తీసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. సర్వ్ చేసుకోవాలి కదా. ఎంతో టేస్టీగా ఉండే కాజు దొండకాయ ఫ్రై రెడీ అయిపోయింది. చాలా టేస్ట్గా ఉంటుంది. చూడండి, నేను చేసిన కాజు దొండకాయ కర్రీ నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ సింబల్ వస్తుంది, దానిపైన క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను మీ భవానీ. మరికొన్ని వీడియోలతో మీ ముందుకు వస్తూ ఉంటాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.